హాయ్ గైస్, రీసెంట్ గా రామ్ చరణ్ కొత్త మూవీ పెద్ది మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూసిన ఇన్ఫ్లుయెన్సర్స్, రివ్యూవర్స్, జనాలు వాళ్ళ ఒపీనియన్ చెప్పడం స్టార్ట్ చేశారు అండ్ ఆల్మోస్ట్ ముగించేశారు. కాకపోతే కొందరు ఆ పోస్టర్ చూసాక పుష్ప మూవీని కాపీ కొట్టారు అని మాట్లాడుతున్నారు. పుష్ప మూవీలో అల్లు అర్జున్ లుక్ అండ్ ఈ మూవీలో రామ్ చరణ్ లుక్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయి. పుష్ప మూవీని కాపీ కొట్టారు అనే వాళ్ళకి నేను విషయం చెప్దాం అనుకుంటున్నా. నేచురల్ స్టార్ నాని దసరా మూవీ పోస్టర్ రిలీజ్ చేశాక కాంట్రవర్సీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గట్టిగా ట్రోల్ జరిగింది. డైరెక్టర్ ని ట్యాగ్ చేసి మరీ ట్రోల్ చేశారు, పుష్పని కాపీ కొట్టారు అని. దసరా మూవీ రిలీజ్ అయ్యాక అందరికీ అర్థమైంది. ట్రోల్ చేసిన వాళ్ళే డైరెక్టర్ ని, హీరో నానిని అప్రిషియేట్ కూడా చేశారు. పెద్ది మూవీ విషయంలో కూడా సేమ్ టు సేమ్ జరుగుతుంది అనిపిస్తుంది. మూవీ పోస్టర్ గురించి మాట్లాడే ముందు మూవీ స్టోరీ గురించి మాట్లాడదాం. ఈ మూవీ స్టోరీ 1980కి సంబంధించింది. ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ఒక విలేజ్ లో జనాల గౌరవాన్ని లేదా గుర్తింపు కోసం ఒక ఆట ఆడి అవి సంపాదించుకోవడం కోసం ఒకటవుతారు. ఆ ఆట క్రికెట్ అయినా కావచ్చు లేదా కబడ్డీ అయినా కావచ్చు. ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్ ఒక గేమ్ మీద ఆధారపడి ఉంటుంది అనుకుంటున్నా. హీరో రామ్ చరణ్ వాళ్ళ ఊరి గౌరవాన్ని అండ్ గుర్తింపుని ఎలా సాధిస్తాడో లేదా ఎలా సంపాదిస్తాడో అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. మూవీ పోస్టర్ లో ఒక క్యాప్షన్ ఉంది, ఏ ఫైట్ ఆఫ్ ఐడెంటిటీ. ఆ క్యాప్షన్ చూసాక అర్థమవుతుంది హీరో వాళ్ళ ఐడెంటిటీ కోసము ఫైట్ చేస్తాడని. ఒకసారి పోస్టర్ ని క్లియర్ గా గమనిస్తే లాంగ్ హెయిర్, లాంగ్ బియర్డ్, సిగార్ అంటిస్తున్నాడు. అది కూడా 3 అగ్గిపుల్లలతో. ఆ 3 అగ్గిపుల్లలతో సిగార్ అంటిస్తుంటే ఒక స్వాగ్ కనిపిస్తుంది రామ్ చరణ్ లో. పోస్టర్ చూసాకే అర్థమవుతుంది రామ్ చరణ్ క్యారెక్టర్ బ్రూటల్ గా, వైల్డ్ గా, డేంజరస్ గా ఉండబోతుందని. పోస్టర్ వెనకాల ఒక లుక్ వేద్దాం. విలేజ్ లో జనాలు జెండా ఎగరేస్తున్నట్టు కనిపిస్తుంది. హీరో రామ్ చరణ్ గేమ్ ఆడి గెలిచినందుకు, వాళ్ళ గౌరవాన్ని సంపాదించినందుకు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఆ ఊరి జనాలు. సెకండ్ పోస్టర్ పై ఒక లుక్ వేద్దాం. రామ్ చరణ్ గారి ఫుల్ బాడీ లుక్ చూపిస్తున్నారు. చేతిలో ఒక కర్ర, లేదు క్రికెట్ బ్యాట్ కనిపిస్తుంది. పోస్టర్ బ్యాక్ సైడ్ ఒక లుక్ వేస్తే టెంట్, జనాలు, ఒక లైటింగ్ సెటప్, ఒక గ్రౌండ్ సెటప్ కనిపిస్తుంది. అది క్రికెట్ గ్రౌండ్ లానే అనిపిస్తుంది. అది కూడా చాలా పెద్ద గ్రౌండ్. ఈ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు పుష్ప సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు అండ్ పుష్ప 2 సినిమాకి కొన్ని డైలాగ్స్ కూడా రాశాడు. పెద్ది మూవీలో పుష్ప టచ్ కొంచెమైనా కనిపిస్తుంది అని నాకు గట్టి కాన్ఫిడెన్స్. ఎందుకంటే బుచ్చిబాబు సుకుమార్ గారి మేకింగ్ చూశాడు అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వర్క్ చేశాడు కాబట్టి పెద్ద డైరెక్టర్ కింద వర్క్ చేస్తే కొంచెమైనా ఆ ఫ్లేవర్ అయితే కనిపిస్తుంది. స్పెషల్ గా టైటిల్ మీనింగ్ గురించి మాట్లాడితే, ఊర్లో జనాలకి ఒక పెద్ద ఏజ్ లో కాదు, క్యారెక్టర్ లో ఆ ఊరి జనాలకి ఏ సమస్య వచ్చినా ముందుండేవాడు. పెద్ది మీనింగ్ ఆ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు రామ్ చరణ్ గారు. లాస్ట్ మూవీ గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ ముందు అంత పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. రామ్ చరణ్ గారు ఆ మూవీ ఎందుకు చేశాడో అని నాకు అస్సలు అర్థం కాలేదు. పెద్ద డైరెక్టర్ అని ఒప్పుకొని ఉంటాడు అనిపించింది. కానీ పెద్ది మూవీ అయితే అలా కాదు, చాలా వైల్డ్ గా ఉండబోతుంది మూవీ. ఎందుకంటే స్టోరీలో దమ్ముంది అండ్ మేకింగ్ ఎవరు ఊహించని విధంగా తీస్తున్నారంట. హీరో రామ్ చరణ్ పక్కన జాన్వీ కపూర్ నటిస్తున్నారు అండ్ మ్యూజిక్ వచ్చి ద గ్రేట్ ఏఆర్ రెహమాన్ గారు ఇస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా అని మాత్రం గట్టిగా షేక్ చేస్తుందని నాకు గట్టి కాన్ఫిడెన్స్. మూవీ పోస్టర్ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.